సార్ మేము మాది కొండగట్టు. నా పేరు పావని, కునవాళ్ళ పావని. మాది కొండగట్టు. మేము బతికొచ్చినాం సార్. మా పరిస్థితికి ఇంత ఘోరంగా అయింది. ఒక్క దుకాణం లేకుండా అన్ని దుకాణాలు కాలి. మేము ప్రతి ఒక్కరు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే, ఇక్కడలో ఎవ్వరం కాదు సార్. కానీ ఒక్కొక్కరు లక్షల సామాన్ పెట్టుకొని ఉన్నారు. నిన్ననే తెచ్చుకున్నారు కొందరు అయితే. మొన్న మొన్న 3 రోజుల కింద తెచ్చుకున్న పరిస్థితి ఉంది. కట్టుబట్టలతో కూడా ఉన్నారు. స్కూల్లో కాలేజీలో పేపర్లు కూడా వాళ్ళు సార్. వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఏ వస్తువు లేకుండా బతికినాం సార్. ఖాళీ బట్టల మీదనే బయటనే ఉన్నాం సార్. ఏది లేకుండా ఉన్నాం సార్. మా పరిస్థితికి ఇది వచ్చింది. 10:30కు మంటలు బాగా భారీ ఇబ్బంది అవుతుంది. మంటలు వేసినవి కరెంటు స్టక్అప్ వల్ల 10-20 లక్షల సామాన్ దాకా దగ్గర మొత్తం పోయినాయి. ఏదున్నా ప్రభుత్వం మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మా దగ్గర కట్టుబట్టలతో ఉన్నవి ఏం లేవు. మా దగ్గర జీరో మొత్తం ఏం లేకుండా వేసుకున్న బట్టలు తప్ప వేరే ఏం లేదు. ఇన్నే వండుకుంటున్నాం, ఇన్నే ఉంటున్నాం. ఏం లేకుండా అయిపోయింది మా పరిస్థితి. మొత్తం రోడ్డు మీదకి వచ్చినాం. ఒక 10-15 లక్షల దాకా పోయింది జీవనోపాధి కోసం. సమ్మక్క సారక్క దయ వల్ల ఉన్నామని సామాన్ తెచ్చుకున్నామని కప్పు సప్పులు తెచ్చుకుంటే ఈ పరిస్థితి ఇది జరిగింది. రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ఆదుకోమని.